టీడీపీ నాయకుల అరాచకాలను దందాలను దోపిడీలకు ఇక కాలం చెల్లిందన్నారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల నుంచి లంచాలను వసూలు చేసుకుని ప్రజల ఆస్తులను లాక్కుని చేసిన అరాచకాలను ఊరికే వదిలిపెట్టమన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. పేదల భూములు లాక్కుంటాడు, ప్లాట్లు లాక్కొని మొత్తం మళ్ళీ ఇచ్చి అతను ప్లాట్లు అమ్మినాడు గతంలో, మళ్ళీ ఆ ప్లాట్లలో తీసుకొని దౌర్జన్యంగా మొత్తం లాగేసుకున్నాడు. ఆయన అమ్మినాడు, ఆయన మళ్ళీ తీసేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. వాళ్ళు ఇచ్చే పోవాలా. నువ్వు ఎంతకన్నా నువ్వు ₹1,00,000 అమ్మితే నువ్వు 70,000 కడిగితే 70,000కి ఇచ్చిపోవాలా. ఆ విధంగా దుర్మార్గంగా అమ్మిన ప్లాట్లను కూడా వాపసు తీసుకోవడం, ఫ్యాక్టరీకి కొంత స్థలం వాస్తు కోసం కావాల్సి వస్తే దౌర్జన్యంగా వాళ్ళని ఆ భూమికి సంబంధించిన పిలవకుండానే గోడ కట్టడం, అదేవిధంగా లక్ష్మీరెడ్డి అనే వాళ్ళను కూడా వాళ్ళ పొలాల్లో గోడ కడతా ఉంటే అతను నిలువరిస్తే అతన్ని కూడా దుర్మార్గంగా తన్ని ఆ రోజు కేసు పెట్టడానికి, మళ్ళీ తిరిగి కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివే కాకుండా ఇంకా ఈరోజు డీలర్షిప్ ఉంది ఈ ఊర్లో, రేషన్ బండి ఇంతవరకు ఇంటింటికి పోవడం లేదని ఇప్పుడే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి